వచ్చిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్న స్టార్ హోటల్ మీరు చెప్పిన 25 స్టార్ హోటల్స్ 25 స్టార్ హోటల్స్ ఆషామాషి అని చెప్పను నేను. కానీ ప్రభుత్వం భూమి కేటాయింపు అన్నదే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను వ్యాపారం పెట్టుకోవాలంటే నేను కొనుక్కోవాలి, కానీ నేను కొనుక్కునేటప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఏది ల్యాండ్ గ్రాబింగ్, ఇదే ల్యాండ్ యాక్ట్ ఉంది కదా, ఏదైతే 12 ఎకరాలకు మించి ఉండకూడదు అనేటటువంటిది ఉంది కదా, ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడం వరకు, ప్రభుత్వం చేయడం వరకు ఒక అర్థం ఉంది. డబ్బులు పెట్టి నేను కొనుక్కోవాలి, కానీ భూములు ప్రభుత్వాలు ఇచ్చేది ఏంది? అదే కదా. కానీ ఓకే, ఆ స్థాయి డెవలప్మెంట్ వస్తే ఇది ఎలా ఇచ్చినా సరే కొంచెం అప్పుడు శుభ్రంగా నేను అనేది అట్టయితే గనక మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇప్పుడు గుంటూరు శంకర విలాసోడికి, బెజవాడ బాబాయ్ హోటల్కి ఇవ్వండి తలకొక ఎకరం. ఇంకా వాళ్ళ దగ్గర అయితే తినడానికి వచ్చేవాళ్ళు కూడా 1000 మంది వస్తారు, 100 మంది వస్తారు. ఈ స్టార్ హోటల్లో తినేది ఎంతమంది అండి? దాంట్లో ఎంతమందికి ఉపాధి వస్తుంది? 100 మందికి వస్తుంది. శుభ్రంగా ఒక ఎకరం దాన్ని ఏమంటారు, ఫుడ్ ప్లాజా అని ఇవ్వండి, కనీసం 100 మంది పెట్టుకుంటారు స్టాల్స్. 100 మంది దగ్గర 5 పని చేస్తారు, 500 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్లస్ దానికి సప్లై చేసే సరుకులు వీళ్ళందరూ కలిపితే 1000 మంది అవుతారు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడ ఎందుకండి? ఫర్ ఎగ్జాంపుల్ వాడెవడో లూలు గాడు వస్తే అడిగి ఇస్తున్నారు. లూలు వాడు ఏంది చేసేది? షాపింగ్ మాల్. ఏం బిగ్ బజార్ వాడు ఏం పాపం చేశాడు?